ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభోత్సవం పేరిట రేవంత్ చేసిన హడావుడిని విద్యార్థులు తల్లిదండ్రులు పట్టించుకోలేదు. రేవంత్ మాట్లాడుతుండగానే స్టూడెంట్స్ తో పాటు వారి పేరెంట్స్ కూడా వెళ్లిపోయారు. ఆయన ప్రసంగంపై ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ప్రభుత్వ పాఠశాలను తీసివేయాలంటూ చర్చల్లో మాట్లాడుతూ ఇప్పుడు మాత్రం విద్యా వ్యవస్థపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ పేరెంట్స్ మండిపడుతున్నారు. శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, పిఎల్ వెంకటేష్ గారు, సంబంధించిన చైర్మన్లు, జిల్లా కలెక్టర్ గారు, ఈనాటి కథానాయకులు, రేపటి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన ఈనాడు విద్యాశాఖను ప్రక్షాళన చేసి అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలలంటే అనాథలు చదువుకునేదో, ఆర్థికంగా చిక్కుపోయిన వాళ్ళు చదువుకునేదో అనే ఆలోచన నుండి అద్భుతమైన విద్యను మరియు పాఠశాలని ఈరోజు మనము మీకు చెప్పినట్టే మాకు టీచర్ చదువుకుంటే మీ మానవ తరగతి చదవాలంటే అందుకే విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ చిన్నతనం కాదు, ప్రభుత్వ ఐఏఎస్లే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉదాహరణలు ఉన్నాయి. మీరు చదువుకోండి, మన భవిష్యత్తును ఇంట్లో భూములో లేకపోతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మన భవిష్యత్తును మాత్రం అవి బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోతురా సీఎం మాట్లాడుతుంటే పోతారా కాదరా, సీఎం మాట్లాడుతుంటే వెళ్ళిపోతారా?